మాడిపోతుందని కొంచెం నీళ్ళు పోసుకుంది, ఒక చిన్న కప్పు. ఇప్పుడు కావాల్సిందని పోస్తుంది. ఓకేనా? అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాను. దేని గురించి ఏం చేస్తుంది? ఈ సూపు ఏం సూపో మాకు తెలియదు. యాక్చువల్గా మా చిన్నవాడు ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ ఏదో హోటల్లో తిని బాగుందని చెప్పి వాళ్ళని అడిగి ఏం సూప్ అని అది చెప్పి పెట్టాడు. ఇట్లా అది ట్రై చేస్తున్నాం కొత్తగా. మాకు పేరు కూడా తెలియదు. మామూలుగా సూపులు వేరే, కానీ ఇది ఎక్కడో వాడు ట్రైనింగ్కి వెళ్ళిన దగ్గర చేశాడు. చూద్దాం, టేస్ట్ చేసి తర్వాత దాన్ని ఎట్లా, అది హెల్తీ కూడా ఏమున్నాయేమో మాకు తెలియదు. చూద్దాం. కొంచెం క్యారెట్ వేసుకుంటాము. నెక్స్ట్ ఏంటది? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్. ఓకే. కొంచెం వేగిన తర్వాత మా ఇంట్లో లేదు, మేము అనుకోలేదు. ఏదో వాడు చాలా చెప్పాడు దీని గురించి, చాలా బాగా టేస్తుందని. ట్రై చేద్దాం, వాటి తృప్తి కోసమనే చేద్దామని ట్రై చేస్తున్నాం. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసింది. ఈ బేబీ కార్న్ యాక్చువల్గా వాడు చెప్పిన దాంట్లో లేదు, కానీ మాకు ఇది అవైలబిలిటీ ఉందని కొంచెం సాల్ట్ మామూలుగా వేసుకుంటారు కదా అని బేబీ కార్న్ వేయమని చెప్పాను. నేను తెలవక వాణి ఏం చేసిందంటే ఇది ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ కోసింది. అట్లాగే వేసుకోకండి తెలవక. ఇంకో పీస్ పడే డైరెక్ట్గా పడే. వేసుకో. టమాటా ప్యూరీ కొంచెం పసుపు కొమ్ము పసుపు కొమ్ము తెచ్చి పసుపు నూరి దాంట్లో వేస్తాం. నూరుకుని అట్లానే వేసేస్తుంది. నెక్స్ట్ ఏంటి? క్యాబేజ్ ఉందా లిస్ట్లో? నువ్వు ఎక్స్ట్రా వేసావు ఇదే బేబీ కానీ ఎక్స్ట్రా కదా. రైట్. లోపల ఫోన్ చేసి కనుక్కాడికి ఏం పేరు అది. ఓకే. ఇవన్నీ వెయిట్ చేయలేదు కానీ వాల్యూస్ చెప్దామని చెప్పే కదా. అప్పుడు వెయిట్ చేయలేదుగా. ఉప్పు చేసాను చెప్తా. సైంధవలో కొంచెం ఇంకేమైనా వేస్తున్నావా? తర్వాత వేస్తాను. ఇది రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఒక స్పూన్ అంతా. ఇది తయారు చేసింది కాదు, బయట కొన్నదే. ఇది మిరియాల పొడి ఇంట్లో చేసుకుందేనా. ఇది ఒక స్పూను. లెమన్ జ్యూస్ ఒక 2 కాయలు తీసాము. అది ఎలా పట్టింది. పేరు తెలవని ఒక సూప్ని తయారు చేసింది మా చిన్నవాడి ప్రోద్బలంతో, వాడి ఇంట్రెస్ట్తో. వాడు ఎక్కడో రాష్ట్రాలు పోయి అక్కడ తాగి అది ఇంప్లిమెంట్ చేయమని ఇక్కడ చెప్పాడు. కానీ అది బాగా నచ్చినట్టుంది. అందుకని మేము కూడా ఇట్లా ఇది సరే హెల్తీ సంబంధించిన ప్రాపర్టీస్ తర్వాత మనం ఇట్లా డైటీషియన్ అడుగుదాం అని ఇది మొదలుపెట్టాం. టేస్ట్ ఎట్లా ఉంది అని టేస్ట్ ఎట్లా ఉంది? వాణి టేస్ట్లో ఎట్లా ఉంది? సత్య బాగుందండి. కాకపోతే కొంచెం అది స్వీట్ ఉంది, కొంచెం స్వీట్ వచ్చింది. సాస్లోదా? చిల్లీ సాస్లో ఉన్న సాల్ట్. అందుకే అది ఇంట్లో చేయమని చెప్పాను. నువ్వేమో అది ఇంట్లో చేస్తే బాగుండేది. ఈ సాసులు బయట తెస్తే ఏమవుతుందంటే దాంట్లో షుగర్ కూడా యాడ్ చేస్తారు. అది షుగర్ లేకుండా ఉండవా? డైరెక్ట్ చిల్లీ సాస్ ఉండదా? ఓకే. ఇప్పుడు ఓవరాల్గా ఎట్లా ఉంది? బాగుంది. దీనికి హెల్త్ ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. చూద్దాం, డైటీషియన్ కాంటాక్ట్లోకి వస్తే అవి కూడా యాడ్ చేద్దాం, లేకుంటే ఇచ్చేద్దాం అట్లనే. మీకు తీపి కానీ మామూలుగా మాకు బాగానే ఉంటుంది. ఓకే, రైట్.